నీళ్ళని చంపే అవసరం ఈడికి తప్ప ఇంకెవ్వడికి లేదు. పోలీసుగా మాట్లాడకు బసవా, వదులో, లేదంటే షూట్ చేసి పారేస్తా. నా ప్యానం పోయినా సరే ఈయన్ని మాత్రం ప్యానాలతో ఉండనివ్వను. నీల చనిపోయిందన్న విషయం బసవకి తెలియకూడదు. తెలిస్తే ఆవేశంతో జేడీని చంపడానికి వెళ్తాడు. అప్పుడు బసవని కూడా చంపేస్తాడు. ఈ విషయం బసవకి తెలియకపోవటమే మంచిది. ఎస్, ఇదే కరెక్ట్. ఏంది మైథిలి రమ్మన్నావు? నీతో ఒక విషయం మాట్లాడదామని. చెప్పు. అత్తయ్య ఇంకా కోమాలోనే ఉంది. స్పృహలోకి ఎప్పుడొస్తుందో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. నీ పిన్నిని కనిపెట్టుకొని నువ్వెన్నాళ్ళని ఇక్కడే ఉంటావు. నీకు కుటుంబ బాధ్యతలుంటాయి కదా. నా మాట విని మీ ఊరు వెళ్ళిపో బసవా. అత్తయ్యను చూసుకోవడానికి సుమతి గారున్నారు కదా. నువ్విక్కడుండి ఏం ప్రయోజనం లేదు. ఏం జరిగింది? ఈ క్షణాన ఏం జరుగుతుందో మనం చెప్పలేం. మన చేతుల్లో ఏమీ లేదు బసవా. ఏమీ జరగకూడదని నిన్ను వెళ్ళిపోమంటున్నాను. లేదు మైత్రి, నాతో ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నావు, చెప్పలేకపోతున్నావు. నేను ఇక్కడుంటే నీకేదైనా సమస్య లేదా వస్తుందని భయపడుతున్నావా? ఆ రోజు జేడీ మనిద్దరికి లేని సంబంధం అంటగట్టి నిన్ను పాణిని విడదీయాలని చూశాడు. మళ్ళీ అలాంటిదేమన్నా జరుగుతుందని ఆలోచిస్తున్నావా? చచ్చా, దాని గురించి నేనేమీ భయపడటం లేదు బసవా. నీ గురించే భయపడుతున్నాను. ఇప్పుడు నాకొచ్చిన ఇబ్బంది ఏముంది? నువ్వు సిటీకొచ్చి చాలా రోజులైంది కదా. అయినోళ్ళని సొంతూరుని వదిలేసి ఇక్కడ ఎన్నాళ్ళనుంటావు? నువ్వు చెప్పేది నిజమే మైత్రి, కానీ నేను వెళ్ళలేను. ఏ బసవా? నా చెల్లెలికి మాటిచ్చాను. తను తిరిగి ఇక్కడికి వచ్చేంతవరకు పిన్నిని జాగ్రత్తగా కాపాడతానని. నేనున్నానన్న భయంతోనే ఆ జేడీగాడు పిన్ని జోలికి రావడం లేదు. నేను ఆ ఊరు వెళ్ళానని తెలిస్తే తులసమ్మని బ్రతకనివ్వడం. అందుకే చెప్తున్నాను మైథిలి, నీలకిచ్చిన మాట కంటే నాకు ఏ బాధ్యత ఎక్కువ కాదు. ఏదైనా నీల తర్వాతే. నా చెల్లెలు తిరిగి రావాలి. మళ్ళీ పిన్నిని మామూలు మనిషిని చేసి నా చెల్లెలికి అప్పచెప్పాలి. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదలను. వస్తాను మైథిలి. చెప్పండి బసవా, ఈ చెల్లెలిక రాదని, నీల లేదని. వాడి లింగం వస్తున్నాను బావా.
పాణి స్వీట్ తీసుకో. ఎనీథింగ్ స్పెషల్ డాడ్? అవునరా, స్పెషల్ అంటే మామూలు స్పెషల్ కాదు. ఏంటది? లైఫ్లో నాకు 3 కోరికలున్నాయి. టుడే ఒకటి తీరిపోయింది. అందుకేనా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏంటా కోరిక డాడ్? నీ నాన్న చిరకాల శత్రువు ఒకళ్ళు చనిపోయారా? మీకు శత్రువులేండి డాడ్? బిజినెస్ అయిన తర్వాత శత్రువులు లేకుండా ఎలా ఉంటారు పాణి? మనం ఎదుగుతున్నామంటే మనకు తెలియకుండానే శత్రువులు పెరుగుతున్నారని అర్థం. యు ఆర్ రైట్ డాడ్. హే మైక్, కమా స్వీట్ తిను. దేనికి? మా డాడ్ శత్రువులు ఇవాళ ఒకళ్ళు చనిపోయారంట, అందుకే స్వీట్. చావు పండగ చేసుకుంటున్నారా? మీ నాన్న డాడీకి శత్రువు అంటే మనకి శత్రువులే కదా మైక్. కమాన్ తిను. నాకొద్దు. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు? ఇంకెక్కడికి వెళ్తుంది? ఆ బసవను కలవడానికి. తను బస్సును కలవడానికి ఎందుకు వెళ్తుందా? మీట్ అవద్దని చెప్పాను కదా. నా మాటకి మైథిలి విలువ ఇస్తుంది. కావాలంటే నువ్వే అడుగు. ఎస్, బసవని కలవటానికే వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? మాట్లాడమే. నోరు ఇప్పలేకపోతున్నావు అంటే చెప్పుకోలేని కారణమా? చెప్పాల్సిన కారణం కాబట్టే కలవటానికి వెళ్ళాను. ఏం చెప్పావు? నీ చెల్లెలికి లేదు అని వాళ్ళన్నయ్యకి చెప్పాను. ఏ అన్నా ఏ చెల్లెలు? బసవ చెల్లెలు నీలా. ఏంటి? ఏమన్నా? నీలా? ఎస్ పాని, షీస్ డెడ్. తను చనిపోయింది. పాని, ఇక నీలని నువ్వు అసహించుకోవాల్సిన అవసరం లేదు. అక్క అని పిలవాల్సిన పని లేదు. ఎలా? ఏమైంది? చంపేశారు పాణి, అన్యాయంగా చంపేశారు. చంపేశారా? ఎందుకు? ఎవరు కారణం? నీల చనిపోయింది అని తెలియగానే అక్క అనే అభిమానం నీలో ప్రాణం పోసుకుందా పాణి? నన్ను చనిపోయిందని చెప్పగానే జస్ట్ స్మాల్ ఫీల్ అంతే, అంతకుమించి ఏం లేదు. చనిపోయినందుకు ఫీల్ అవుతున్నా. చంపింది ఎవరో తెలిస్తే ఇంకేమవుతావు పాణి? ఎవరు? చెప్పు, ఎవరు? మీ నాన్న చావు పండుగ చేసుకుంటుంది మీ అక్క చనిపోయిందనే పాణి.
పండుగలో పాలు పంచుకున్నావు. బాధతో కన్నీళ్లు కార్చాల్సిన నువ్వు ఆనందంతో స్వీట్ తిన్నావు. గ్రేట్ పాణి, తమ్ముడు అనే పదానికి సరికొత్త నిర్వచనమిచ్చావు. యు ఆర్ గ్రేట్. ఒంటరి ఆడదాన్ని చేసి కిరాతకంగా చంపేశారు. జేడీ కొడుకేమో ఎఫెక్షన్స్ ఉండవు, తండ్రికేమో ఎథిక్స్ ఉండవు. వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నావు? మా డాడీ నీలని? నో. ఇప్పటి వరకు మా నాన్నని మోసగాడు, చీటరో అన్నా. ఇప్పుడు హంతకుండా చేసావా? నేను చెయ్యటం ఏంటి పాణి? ఆల్రెడీ మీ నాన్న అసలు రూపమే అది. నమ్మక ద్రోహం, వెన్నుపోటు, మోసం చేయటం, ప్రాణాలు తీయటం ఇది మీ నాన్నకి కొత్తేమీ కాదు. వీటిలో ఆరితేరిన వారు. చాలో. చాలు మైత్రి. వాణి, ఇప్పటికే తను చాలా మాట్లాడింది. ఇంతకంటే నేనింక భరించలేనురా. నీ భార్య ప్రతిక్షణం నన్ను మామని అని చూడకుండా అనుమానిస్తుంది, అవమానిస్తుంది. భరించాను. ఎందుకో తెలుసా? నీ గురించి నీ మనసు బాధపడకూడదని. నువ్వు నన్ను దేవుడు అనుకుంటున్నావు. నిజం చెప్తున్నాను పాడి, నేను దేవుణ్ణి కాదు, మనిషిని. కానీ మనిషిని చంపేంత దుర్మార్గుణ్ణి కాదురా నేను. చెప్పరా నీ భార్యకి. అయినా నేను నీలం చెప్పడం ఏంటి? నాకేం అవసరం పాణి? నీల ఆస్తి అవసరం, పాని అవసరం. అందుకే అడ్డు తొలగించుకున్నావు. ఆ రోజు స్నేహితుణ్ణి, తులసిని, ఈ రోజు నీలని, పానీని ఆడుకుంటున్నావు. నీ ఆటకి ముగింపు తప్పకుండా వస్తుంది. ఆ ముగింపు ఇచ్చేది కూడా నీ వాళ్లే. పాణి, దేవుడి మీదొట్టే చెప్తున్నాను, నాకే పాపం తెలీదురా. నీలని నేను చంపలేదు. ఇదే మాట నీ కొడుకు మీద ఒట్టేసి చెప్తావా? ఏంటి ఆలోచిస్తున్నావు? కొడుకు అనేసరికి సెంటిమెంట్ గుర్తొచ్చిందా? నీకు మాత్రమేనా కొడుకు? నీల తులసికి కూతురు కాదా? పానీకి అక్క కాదా? ప్రేమ నీకేనా? వాళ్ళకుండదా? నేను ఆలోచిస్తుంది ఏం చేస్తే నా కొడుకు నమ్ముతాడా అని. నీకు కావాల్సింది ఒట్టేయడమేగా. నాకు పుట్టిన నా కొడుకు మీద ఒట్టేయడం కాదు. నన్ను పుట్టించిన మా నాయన నాకు దేవుడితో సమానం. నేను మా నాయన మీద ఒట్టేసి చెబుతున్నాను, నీలని నేను చంపలేదు. దానికి నాకు ఏ సంబంధం లేదు. చాలా. చాలు నాన్న. పిచ్చి పట్టి మైథిలి అడిగితే మీరు ఓటు వేయడండి నాన్న. ఫూలిష్గా. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. నువ్వు అడిగావు కాబట్టి మా నాన్న ఓట్టేశాడు. నీకు ఆ రుజువు చాలా? అనుమానం తీరిందా? అవమానించింది చాలు, వెళ్ళు. ఒట్లు నిజాన్ని అబద్ధం చెయ్యలేవు. ఏదో ఒకరోజు పానీకి నిజం తెలిసి తీరుతుంది. ఆ
ఆ రోజు నువ్వు నీ కొడుకు మీద ఒట్టేసినా అప్పుడు పాణి నమ్మడు. గుర్తుంచుకో. సారీ డాడ్. తన తరఫున నేను సారీ చెప్తున్నాను. మీ హ్యాపీ మూడ్ని డిస్టర్బ్ చేసింది. అదేంటి బావా, మావ మీద ఒట్టేసి అబద్ధం చెప్పావు అంటే మీ నాన్న నీకు అక్కర్లేదా? రేపు మావ బకెట్ తన్నేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? టెన్షన్ పడకురా లింగం, నాయనకేం కాదు. ఏ గ్యారంటీతో చెబుతున్నా? పాపి చిరాయువు, ఏమీ కాదు. సీనయ్య నేనేంది బాబు, నీళ్ళ ఆటోలో వెళ్తుంది సీనయ్య. అదంతా నీ భ్రమ బాబు. కాదు సీనయ్య, నేను చూశాను. అది కాదు బాబు. బండాపు, ఒక్కసారి బండాపు బాబు. బాబు సూర్య, చెప్పేది నీకే. నీకేమన్నా పిచ్చా? నీళ్ళని చంపేశానని కాశీ చెప్పాడు కదా. కాశీ, ఎస్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి బాబు? చెప్తాను. బాబు సూర్య, ఇప్పుడు ఎలా ఉంది? కాశీ, ఏంటిది? మీరు లేకపోతే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదమ్మా. ఇవిగోండి మెడిసిన్స్. ఇందాకెవరండి మిమ్మల్ని చంపాలని వచ్చారు? ఎవరు? కాశీ, ఎవరు? ఎవరు కాశీ? మీ బావ వచ్చాడమ్మా. నన్ను చూసి నేనెక్కడా అన్నాడు. ఏం చెప్పావు? చంపేసానని చెప్పానమ్మా. సూర్య మిమ్మల్ని జేడీ కూతురు అనుకుంటున్నాడు. అందుకే మీరు ప్రాణాలతో ఉన్నారని తెలిస్తే మీకు ప్రమాదం అని అలా చెప్పాను. మంచి పని చేశావు. కాశీ, నీకు హాస్పిటల్ బిల్లు
నువ్వు డిశ్చార్జ్ అయ్యే వరకు నీకు కావలసిన మందులు అన్నీ నేను ఏర్పాటు చేశాను. నువ్వేం కంగారు పడుకో. అపకారికి కూడా ఉపకారం చేసే గొప్ప మనసు మీకుందంటే ఆనంద్ గారి కూతురు కాబట్టి. ఆ తండ్రి కూతురిగా ఆయన ఆదర్శాలని ఆచరించడమే నా బాధ్యత కాశీ. మీరు బతికే ఉన్నారని మీ బావకే కాదు, ఆ జేడీకి తెలిసిన మిమ్మల్ని వదిలిపెట్టడు. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోను కాశీ. నేను ఇక్కడికి వచ్చిందే మా వాళ్ళ కోసం. వాళ్ళే నా కుటుంబం, వాళ్ళే నా ప్రపంచం. వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళిపోమంటావు? నువ్వు అన్నది కరెక్టేనమ్మా. వాళ్ళు నిన్ను శత్రువు కూతురు అనుకుంటున్నారు. తెలిసి కూడా రిస్క్ తీసుకోవటం ఎందుకమ్మా? ఎంత రిస్క్ అయినా నేను అనుకున్నది చేసి తీరాలి కాశీ. నేనెక్కడున్నా సరే నా ప్రయత్నం మాత్రం మానుకోను. సరే కాశీ, ఇవన్నీ టైంకి వేసుకుంటూ ఉండు. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా.